సరదాగా మనిషికి వచ్చే పాలని ఆవులు మేకలు గేదెలు ఇచ్చేసి ఆ పుట్టే బిడ్డకి చపాతీ రైస్ పెడదాం. అడుగుతుందా? అడగదు, చచ్చిపోతాడు పిల్లడు కదా. మరి అలాంటప్పుడు నువ్వు ఆవు పాలు ఎలా తాగుతున్నావు? ఆవు పాలు ఎలా తాగుతున్నావు? ఇప్పుడు దేవుడు ఎలా సృష్టించాడు? ఆవు పాలు ఆవుకి, కుక్క పాలు కుక్కకి, నక్క పాలు నక్కకి, పంది పాలు పందికి, గేదె పాలు గేదెకి పుట్టించారు. కానీ మనిషి స్వార్థం ఎక్కువ కాబట్టి ఆవు పాలు తాగాలి. ఏమైనా మంచిదా అంటే ఆవు పాలు చాలా డేంజరస్. అవాంఛిత రోమాలు, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయ్యి అమ్మాయిలకి మూతి మీద మీసాలు ఒక్కరోజాలు పెరగకపోవడం, అబ్బాయిలకి ఒక్కరోజాలు పెరగడం, మొత్తం చక్కాగాళ్ళు అయిపోవడం, పిచ్చి పిచ్చిగా అయిపోతున్నాం. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయిపోతుంది. ఇది నేను చెప్తుంది కాదు, సైన్స్ డాక్టర్ ప్రతి ప్రపంచంలో ఎవరైనా చెప్తున్నాడు. కానీ మరి ఎందుకు తాగుతున్నాడు అంటే తెలియక పిచ్చోలు. ఇప్పుడు ఆ రోజుల్లో శ్రీకృష్ణ పరమాత్ముడు అంటే అరే ఒక మనిషికి 1000 ఆవులు ఉండేవి. పిల్లలు చచ్చిపోయిన వాళ్ళు ఆ పాలు పితికి ఆ వెన్నపూస అది. కానీ పాలు కన్నా ఏది మంచిది? పెరుగు మంచిది. పాలు కన్నా నెయ్యి మంచిది. కానీ పాలు తాగుతున్నారు ఆవు పాలు తెలియక. ఓకే, పాలుకి బదులు ఒక 100 రకాల పాలు మార్కెట్లో ఉన్నాయి. బాదం పాలు 10 రెట్లు కాల్షియం ఉంటుంది, దుమ్ములు బాగా పెరుగుతాయి, మంచిది. తర్వాత సోయాబీన్ పాలు చాలా చాలా మంచిది. జపాను ఇది లేకుండా నిద్రపోదు. ఓకే, తర్వాత ఓట్ మిల్క్ ఎంత మంచిదో తెలుసా? ఓట్స్ పాలు ఎవరంతా చవక కూరన. తర్వాత మకడమియా పాలు, అదే ఇవి ఎలా ఉంటుందంటే మకడమియా అనేసి ఆస్ట్రేలియాలో పెరుగుతాయి, పల్లీలాగా ఉంటాయి అనమాట. పల్లీలు జీడిపప్పులాగా ఉంటుంది, చాలా బలం ఈ పాలు. ఓకే, మకడమియా పాలు. ఆ తర్వాత రైస్ పాలు, ఏది బియ్యంకి పాలు ఉంటాయంటే అరే బియ్యం నానబెట్టి రుబ్బు చేసి ఆ వచ్చిన పాలను తాగుతారు. అదే తర్బాని తౌడు ఆవులకి మేకలకి గేదెలకి పెడతాం కదా, ఒంటికి చాలా మంచిది. అన్ని రకాలు ఉంటాయి ఇందులోని. రైస్ పాలు ఎవరికి తెలియదు. ఆ తర్వాత కోకోనట్ పాలు, నేను నిన్న రాత్రి తయారు చేశాను. జీడిపప్పు పాలు, నువ్వుల పాలు నేను తయారు చేశాను, హై కాల్షియం, మీకోసం వీడియోల కోసం తయారు చేశాను. సో మరి ఎందుకు తాగుతున్నాడు అంటే అంతే తెలీదు. ఇప్పుడు డాక్టర్లు చెప్పినా కూడా వినరు. పెరుగు మంచిది, నెయ్యి మంచిది. కానీ ఆవును పూజించే దేశం, ఆవు పిల్ల పుట్టిన వెంటనే ఇది చేసేసి అది చేసేది, దాన్ని చంపేసి దాన్ని కుక్కల కోసం పోరాడుతున్నారు. కాబట్టి చెప్తున్నాను, సింగనాథం జీలకర్రలన్నీ పక్కన పెట్టండి, మీ ఆరోగ్యం కోసం చెప్తున్నాను. పెరుగు నెయ్యి కన్జ్యూమ్ చెయ్యండి, ఆవు పాలు కొంచెం దూరంగా ఉండండి. పిల్ల కూడా ఏ జంతువైనా ప్రపంచంలో కొంచెం ఆ జంతువుకేరా బాబు, మనుషులకు కాదురా నాయన. నేను 10 సంవత్సరాలు అవుతుంది పాలు మానేసి. నేను ఇన్స్టాగ్రామ్ చూసే వాళ్ళకి అర్థమవుతాను, నల్ల కాఫీయే తాగుతాను. కాబట్టి ఎన్ని పాలు వరకు చాలా బాగుంటాయి. శివుడికి అభిషేకం వీటితో చెయ్యు. ఏం దేవుడు వద్దంటారా వీటితో? ఒక బిడ్డకి చెందాల్సిన పాలు పితికేసి శివుడి మీద నెత్తి మీద వేసేసి ఆ మురికి కాలంలోకి వెళ్ళిపోయి ఏమైనా ఉందా? అర్థం ఉందా? సెన్స్ ఉందా? ఈ బాదం పాలతో చెయ్యు, నీ రక్తంతో చెయ్యి, ఎంత బాగుంటుంది. శివుడు ప్రత్యక్షిస్తాడు, కనిక్షిస్తాడు. యథార్థవాది లోక ఇలా మాట్లాడితే అందరికీ మండితే దీని మీద వీడియో కూడా చేశాను. 6 సంవత్సరాల క్రితం వీడియో చేశాను.